హలో మావా, కాగ్నిటివ్ ల్యాబ్స్కి వెల్కమ్. రోజుకో కొత్త ఏఐ ప్రాజెక్ట్తో జీరో నుంచి ఏఐ డెవలపర్ అవడానికి నా పాటు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దామా? హలో మావా, వెల్కమ్ బ్యాక్ టు కాగ్నిటివ్ ల్యాబ్స్. నేను పవన్. మన ఏఐ డెవలపర్ జర్నీలో ఇది డే 2. నిన్న వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ పెట్టారు. కొంతమంది అన్న ఏఐ ఎలా స్టార్ట్ చేయాలి అని అడిగారు. ఇంకొంతమంది చాట్ జీపీటీ లాంటి ఏఐని ఎలా బిల్డ్ చేస్తారు అని అడిగారు. నిజం చెప్పాలంటే నేను కొన్ని రోజుల క్రితం అదే సిట్యుయేషన్లో ఉన్నాను. ఏఐ అంటే చాట్ జీపీటీ, మషీన్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ నేర్చుకోవాలని అనిపించింది. కానీ ఈరోజు పైథాన్ నేర్చుకుంటుంటే ఒక ఫన్నీ రియలైజేషన్ వచ్చింది మావా. చాట్ జీపీటీ బిల్డ్ చేయడం పక్కన పెడితే ముందు పైథాన్కి నా పేరు ఎలా గుర్తుపెట్టాలో నేర్చుకోవాలి అంట. అప్పుడే అర్థమైంది, ఏఐ జర్నీ అంతా పెద్ద పెద్ద మోడల్స్తో స్టార్ట్ అవ్వదు, ఒక చిన్న వేరియబుల్తో స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి ఆలోచించు మావా, నీ ఫోన్లో నీ బెస్ట్ ఫ్రెండ్ నంబర్ సేవ్ చేసి ఉంటుంది కదా. ఉదాహరణకి అతని పేరు కార్తిక్ అనుకుందాం. ఇప్పుడు నువ్వు అతని నంబర్ ప్రతిసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫోన్లో కార్తిక్ అని సెర్చ్ చేస్తే చాలు, వెంటనే నంబర్ కనిపిస్తుంది. ప్రోగ్రామింగ్లో వేరియబుల్ కూడా దాదాపు ఇదే పని చేస్తుంది. ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి ఒక పేరు ఇస్తాం, తర్వాత ఆ పేరుతో ఇన్ఫర్మేషన్ని మళ్ళీ యాక్సెస్ చేస్తాం. ఉదాహరణకి నేమ్ ఈక్వల్స్ పవన్ అని రాస్తే పైథాన్కి మనం చెప్పినట్టే, బ్రో పవన్ అనే వాల్యూని నేమ్ అనే చోట్ సేవ్ చెయ్యని. తర్వాత ఎక్కడైనా నేమ్ అని వాడితే పైథాన్కి పవన్ గుర్తుంటుంది. మొదటిసారి చూస్తే ఇది చాలా చిన్న కాన్సెప్ట్లా అనిపిస్తుంది. కానీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, అమెజాన్, చాట్ జీపీటీ ఇవన్నీ ఇలాంటి కాన్సెప్ట్స్ మీదే నడుస్తాయి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది మావా. ఇన్ఫర్మేషన్ అన్నీ ఒకేలా ఉండవు కదా. నా పేరు పవన్, నా వయసు 22, నా సిజిపిఏ 8.7, నేను స్టూడెంట్ నా కాదా అంటే ట్రూ. చూసావా, 4 రకాల ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. పేరు టెక్స్ట్, ఏజ్ నంబర్, సిజిపిఏ డెసిమల్ వాల్యూ, స్టూడెంట్ స్టేటస్ ట్రూ లేదా ఫాల్స్. అందుకే పైథాన్ డేటాని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది. వాటిని డేటా టైప్స్ అంటారు. మొదట స్ట్రింగ్ గురించి మాట్లాడుకుందాం. స్ట్రింగ్ అంటే టెక్స్ట్. నీ పేరు స్ట్రింగ్, నీ ఫేవరెట్ మూవీ పేరు స్ట్రింగ్. కోట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ని పైథాన్ స్ట్రింగ్గా గుర్తిస్తుంది. ఫనీ విషయం ఏంటంటే మనం చాట్ జీపీటీతో చేసే కాన్వర్సేషన్ కూడా ఎక్కువగా స్ట్రింగ్స్తోనే ఉంటుంది. మనం టైప్ చేసే ప్రాంప్ట్ ఒక స్ట్రింగ్, చాట్ జీపీటీ ఇచ్చే రిప్లై కూడా ఒక స్ట్రింగ్. తర్వాత ఇంటీజర్. ఇంటీజర్ అంటే హోల్ నంబర్స్, అంటే డెసిమల్ పాయింట్స్ లేని నంబర్స్. ఉదాహరణకి 10, 25, 100, 2026 ఇవన్నీ ఇంటీజర్స్. నీ ఏజ్ ఇంటీజర్, నీ సబ్స్క్రైబర్స్ కౌంట్ ఇంటీజర్, నీ వీడియోస్ కౌంట్ ఇంటీజర్. చాలా అప్లికేషన్స్లో నంబర్స్ని హ్యాండిల్ చేయడానికి ఇంటీజర్స్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఫ్లోట్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లోట్ అంటే డెసిమల్ వాల్యూస్. ఉదాహరణకి 8.7, 95.5, 99.9 ఇవన్నీ ఫ్లోట్స్. మషీన్ లెర్నింగ్లో ఫ్లోట్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎందుకంటే యాక్యురసీ, ప్రోబబిలిటీ, కాన్ఫిడెన్స్ స్కోర్ లాంటివి ఎక్కువగా డెసిమల్ వాల్యూస్లో ఉంటాయి. అందుకే ఫ్లోట్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ఫేవరెట్ డేటా టైప్ అయిన బూలియన్ గురించి మాట్లాడుకుందాం. బూలియన్కి 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి, ట్రూ లేదా ఫాల్స్ అంతే. ఉదాహరణకి ఇస్ స్టూడెంట్ ట్రూ, ఇస్ లాగ్డ్ ఇన్ ఫాల్స్, ఇస్ ప్రీమియం యూజర్ ట్రూ. మన లైఫ్లో కూడా చాలా డిసిజన్స్ బూలియన్ లానే ఉంటాయి. పాస్ లేదా ఫెయిల్, సెలెక్టెడ్ లేదా రిజెక్టెడ్, ప్లేస్డ్ లేదా నాట్ ప్లేస్డ్. ప్రోగ్రామింగ్లో డిసిజన్స్ తీసుకోవడానికి బూలియన్ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. సరే మావా, ఇంత థియరీ చాలు. ఇప్పుడు ఒక స్మాల్ ప్రోగ్రామ్ బిల్డ్ చేద్దాం. ప్రోగ్రామ్ యూజర్ నేమ్ అడుగుతుంది, ఏజ్ అడుగుతుంది, తర్వాత వెల్కమ్ మెసేజ్ చూపిస్తుంది. సింపుల్ ప్రోగ్రామ్. కానీ నేను ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు చాలా ఎక్సైటెడ్ అయ్యాను. ఎందుకంటే కోడ్ రాసి అది ప్రాపర్గా రన్ అవ్వడం అనేది ఒక డిఫరెంట్ ఫీలింగ్. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కంప్యూటర్ ఫాలో అవుతుంటే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది చిన్న ప్రోగ్రామ్ కావచ్చు, కానీ ప్రతి డెవలపర్ జర్నీ ఇలానే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేర్చుకుంటూ ఉండగా నాకు ఇంకో విషయం అర్థమైంది. చాలామంది ఏఐ అంటే షార్ట్కట్స్ అనుకుంటారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే సరిపోతుంది అనుకుంటారు. ఏఐ టూల్స్ యూజ్ చేయగలిగితే ఏఐ డెవలపర్ అయిపోయాం అనుకుంటారు. కానీ రియాలిటీ అలా కాదు. స్ట్రాంగ్ ఏఐ డెవలపర్ అవ్వాలంటే స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలి, వేరియబుల్స్ అర్థం కావాలి, డేటా టైప్స్ అర్థం కావాలి, లాజిక్ బిల్డ్ చేయాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత ముఖ్యమో ఏఐకి ప్రోగ్రామింగ్ బేసిక్స్ అంత ముఖ్యమైనవి. అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఫాస్ట్గా వెళ్ళడం కంటే కరెక్ట్గా నేర్చుకోవాలి. షార్ట్కట్ వెతకడం కంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్యూచర్లో మషీన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఎల్ఎల్ఎమ్స్, ఏఐ ఏజెంట్స్ ఇవన్నీ నేర్చుకోవాలంటే ఈ బేసిక్స్ స్ట్రాంగ్గా ఉండాలి. ఈరోజు వేరియబుల్స్, డేటా టైప్స్ లాంటి కాన్సెప్ట్ చాలా సింపుల్గా కనిపించవచ్చు. కానీ ఓపెన్ ఏఐ ఇంజనీర్స్
గూగుల్ ఇంజనీర్స్, అంథ్రోపిక్ ఇంజనీర్స్ అందరూ ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యారు. ఎవరు డైరెక్ట్గా చాట్ జీపీటీ బిల్డ్ చేయలేదు, స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నారు. సో మావా, డే 2 కంప్లీట్. ఈరోజు మనం వేరియబుల్స్ అంటే ఏమిటో, డేటా టైప్స్ అంటే ఏమిటో, స్ట్రింగ్, ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ ఎలా పనిచేస్తాయో, అలాగే ఒక స్మాల్ పైథాన్ ప్రోగ్రామ్ ఎలా బిల్డ్ చేయాలో నేర్చుకున్నాం. ఇది చిన్న స్టెప్ కావచ్చు, కానీ ఏఐ డెవలపర్ జర్నీలో చాలా ఇంపార్టెంట్ స్టెప్. నువ్వు కూడా ఈ జర్నీని ఫాలో అవుతున్నావంటే కమెంట్స్లో డే 2 కంప్లీట్ అని టైప్ చేయి. డే 3లో మనం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ గురించి నేర్చుకుందాం. అంటే ప్రోగ్రామ్స్కి సరే డిసిజన్ మావా, మేకింగ్ పవర్ ప్రాక్టీస్ యాడ్ లేకపోతే చేద్దాం. ప్రోగ్రెస్ ఉండదు. అందుకే కొన్ని అదనపు ఛాలెంజెస్ని డిస్క్రిప్షన్లో పెట్టాను. వాటిని కూడా కంప్లీట్ చేయండి. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్, కీప్ బిల్డింగ్, అండ్ లెట్స్ బికమ్ ఏఐ డెవలపర్స్ టుగెదర్.